దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న ఆమె తల్లిదండ్రులు మధ్యాహ్నం తర్వాత గజియాబాద్లోని దాస్నా జైలు నుంచి విడుదల కానున్నారు. 2008 ఉత్తరప్రదేశ్ నోయిడాలో 13 ఏళ్ల అమ్మాయి ఆరుషి తల్వార్ తన సొంత ఇంట్లోనే హత్యకు గురైన కేసు ఇది. సో ఈ కేసులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అన్నట్టు. 6 సస్పెక్ట్స్ ఉన్న ఈ కేసు స్టిల్ ఇట్ ఈస్ అన్సాల్వ్డ్ కేస్. ఈ మర్డర్ కేసు గురించి మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసే ముందు నేను ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన శ్రద్ధా వాకర్ కేసు గురించి, ఢిల్లీ మర్డర్ కేసు. నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. రోజు నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కేస్. 13 ఏళ్ల ఆరుషి తల్వార్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రాజేష్ తల్వార్ ఇంకా నూపూర్ తల్వార్ కు పుట్టిందండి. ఆరుషి తల్వార్ పేరెంట్స్ అయిన రాజేష్ తల్వార్ ఇంకా నూపూర్ తల్వార్ ప్రొఫెషనల్లీ డెంటిస్ట్. సో వాళ్ళు నోయిడాలోని జలవాయు విహార్ సెక్టర్ 25 లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఫైనాన్షియల్లీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. 13 ఇయర్స్ ఆరుషి తల్వార్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9th గ్రేడ్ లో చదువుతుంది అనమాట. 15th May 2008 రోజు ఆరుషి తల్వార్ వాళ్ళ ఫాదర్ తన మదర్ నూపూర్ తల్వార్ ని ఆరుషి తల్వార్ రూమ్ లో ఉన్న ఇంటర్నెట్ రౌటర్ ని ఆన్ చేయడానికి పంపించిండు అనమాట. రౌటర్ ని ఆన్ చేయడానికి వచ్చినప్పుడు చేతన్ భగత్ రాసిన 3 మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ అనే బుక్ ని ఆరుషి తల్వార్ చదువు అనే స్టేట్మెంట్ కోర్ట్ ట్రయల్ లో ఆరుషి తల్వార్ వాళ్ళ మదర్ నూపూర్ తల్వార్ చెప్పింది అనమాట. అది ఎంతవరకు నిజమో మనం ముందు తెలుసుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా వాళ్ళ డొమెస్టిక్ వర్కర్స్ అయిన హేమరాజ్ బాంజడే అండ్ రాజ్ కుమార్ శర్మ అండ్ విజయ్ మండల్ ఇంక్లూడింగ్ డ్రైవర్ కృష్ణ తాండరాయ్ వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు అన్నమాట. సో ఎట్ 12 AM to 8 AM డ్యూరేషన్ మధ్యలో రాజేష్ తల్వార్ తన రౌటర్ ని ఆఫ్ చేసినట్టు స్టేట్మెంట్ లో తెలిసింది. అంటే పోలీస్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లో తెలిసిందనమాట. ఎర్లీ మార్నింగ్ 6 AM కి రాజేష్ తల్వార్ తన కూతురి బెడ్రూమ్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు తనని ఎంత పిలిచినా ఓపెన్ చేయకపోవడంతో వాళ్ళు ఫోర్స్ఫుల్ గా డోర్ ను ఓపెన్ చేయాల్సి వచ్చింది. డోర్ ను ఓపెన్ చేయగానే రక్తపు మడుగులో మునిగిపోయిన ఆరుషి తల్వార్ ని చూసి తట్టుకోలేక రాజేష్ తల్వార్ పోలీస్ వాళ్ళని సంప్రదించాల్సి వచ్చింది. రాజేష్ తల్వార్ పోలీసులని కాంటాక్ట్ అవ్వగానే పోలీసులు రాజేష్ తల్వార్ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఫస్ట్ ఆరుషి తల్వార్ బాడీ దగ్గరికి వెళ్ళి తన బాడీ రక్తపు మడుగులో మునిగిపోవడం చూసి థ్రోట్ ని స్లిట్ చేసేసారు అనమాట. అంటే తన మెడని కోసేసారు. తన హెడ్ మీద ఒక బ్లంట్ ఇంజరీ ఉందన్నమాట. బ్లంట్ ఇంజరీ నియర్లీ 8 centimeters డీప్ లో ఉండి ఫస్ట్ అటాక్ అయినప్పుడు తను చనిపోయినట్టు ఆటోప్సీ రిపోర్ట్ లో తెలిసింది. అదే టైంలో తన ఇంట్లో ఉంటున్న వన్ ఆఫ్ ది డొమెస్టిక్ వర్కర్ అయిన హేమరాజ్ బాంజడే మిస్సింగ్ లో ఉండడం వల్ల పోలీసులకు కూడా హేమరాజ్ బాంజడే మీద కొంచెం డౌట్ వచ్చి అతనే మెయిన్ సస్పెక్ట్ అనుకున్నారు. ఆరుషి తల్వార్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించేసారు. పోలీసులు ఆరుషి తల్వార్ వల్ల ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తున్న టైంలో టెర్రస్ మెయిన్ డోర్ హ్యాండిల్ కి కొన్ని బ్లడ్ మార్క్స్ ఉన్నాయని పోలీసు వాళ్ళు కోర్ట్ ట్రయల్ లో చెప్పారన్నమాట. పోలీసు వాళ్ళకి చాలా డౌట్స్ రావడం వల్ల టెర్రస్ డోర్ ని బద్దలు కొట్టి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక షాకింగ్ విషయం చూశారనమాట. సో అదే షాకింగ్ విషయం ఏంటంటే హేమరాజ్ బాంజడే డెడ్ బాడీ. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి పోలీసులకు చాలా టైం పట్టింది. ఆ పోలీస్ వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని చూసి వాళ్ళ సస్పెక్ట్ ని చేంజ్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళ సస్పెక్ట్ రాజేష్ తల్వార్ మీదకి షిఫ్ట్ అయింది అనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారంటే రాజేష్ తల్వార్ ఈ హేమరాజ్ బాంజడే అండ్ ఆరుషి తల్వార్ వాళ్ళిద్దరు ఒక ఇన్అప్రోప్రియేట్ సిచ్యువేషన్ లో ఉన్నదాన్ని చూసి వాళ్ళిద్దరిని చంపేశాడన్న వార్తలు వచ్చినాయి అన్నమాట. అంటే పోలీసులు అదే డౌట్ ని వ్యక్తం చేశారు అన్నమాట కోర్టులో. సో ఉత్తరప్రదేశ్ పోలీస్ వాళ్ళ దగ్గర ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండడం వల్ల కోర్టు ఈ కేసుని సిబిఐ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ ప్రైమ్ సస్పెక్ట్ లో ఉన్న రాజేష్ తల్వార్ అండ్ నూపూర్ తల్వార్ ని ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళని రిలీజ్ చేయడం ఇలాంటివి జరిగినాయి అన్నమాట. సో రాజేష్ తల్వార్ అండ్ నూపూర్ తల్వార్ ని రిలీజ్ చేసిన తర్వాత ఈ సిబిఐ కృష్ణ తాండరాయ్ అంటే డ్రైవర్ అండ్ అసిస్టెంట్ అయిన కృష్ణ తాండరాయ్, విజయ్ మండల్ అండ్ రాజ్ కుమార్ శర్మని ప్రైమ్ సస్పెక్ట్స్ లిస్ట్ లో తీసుకున్నారు అనమాట. వాళ్ళకి నార్కోటిక్ టెస్ట్ చేసినా కూడా నెగిటివ్ వచ్చింది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇంకా చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. సో ఈ ముగ్గురిని సిబిఐ వాళ్ళు సస్పెక్ట్ చేసిన విధానం ఎట్లాంటిదంటే వీళ్ళు ముగ్గురు ఆరుషిని ఫిజికల్ అసాల్ట్ చేస్తున్నప్పుడు ఈ హేమరాజ్ బాంజడే కూడా చూశాడని, ఆ టైంలో ఆరుషిని చంపేసి హేమరాజ్ బాంజడే చంపేశారన్న థాట్ సిబిఐ వాళ్ళకి వచ్చింది అన్నట్టు. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఈ తప్పు చేశారన్న ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఈ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి వేరే టీం కి ఈ కేసు అనేది షిఫ్ట్ అయిపోయింది. సిబిఐ టీం 2 కూడా రాజేష్ తల్వార్ ని నూపూర్ తల్వార్ ని ప్రైమ్ సస్పెక్ట్స్ లిస్ట్ లో మళ్ళీ వాళ్ళని జాయిన్ చేశారు. అండ్ ఈ ముగ్గురు డొమెస్టిక్ వర్కర్ అండ్ డ్రైవర్ ని ఆ లిస్ట్ లో నుంచి తీసేశారు అన్నమాట.
ఫైటింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఫర్ 4 years. అలహాబాద్ కోర్టు వాళ్ళిద్దరికి లాకప్ ఎవిడెన్స్ అంటే చాలా పూర్వం ఉందని వీళ్ళిద్దరికి బెయిల్ ఇచ్చేసింది ఎగ్జాక్ట్ 2017 ఇయర్ లో. ఇట్ లాస్ట్ ఆరుషి తల్వార్ మర్డర్ కేసు కూడా వన్ ఆఫ్ ది అన్సాల్వ్డ్ మిస్టరీ మర్డర్ కేసులో అయిపోయింది అండ్ మిగిలిపోయింది కూడా. సో నా నుంచి మీకు ఇలాంటి థ్రిల్లింగ్ అండ్ మోటివేటింగ్ స్టోరీస్ రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.